మా ఫ్రెండ్ ఇంట్లో ఫంక్షన్ అయితే మమ్మల్ని కూడా కాల్ చేసి పిలిచాడు. సో ఇంకా మేము కూడా ఫాస్ట్ గా రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాము. ఫంక్షన్ కదా వడ్డీ చేతులతో వెళ్తే బాగుండదు అనేసి దారి మధ్యలో గిఫ్ట్ షాప్ కి వెళ్ళి ఒక గిఫ్ట్ అయితే తీసుకున్నాము. మేము తీసుకున్న గిఫ్ట్ అయితే రాధాకృష్ణ ఫ్రేమ్ అయితే తీసుకున్నాం. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 300 అయితే పడింది మాకు. నేను రావాల్సిన ఫంక్షన్ హాల్ కి అయితే వచ్చేసాను. అని ఈ హాల్ అయితే రీసెంట్ గానే బిల్డ్ చేశారు. ఈ హాల్ కి ఫ్రంట్ సైడ్ చాలా ఓపెన్ ప్లేస్ అయితే ఉంది. అండ్ మన వాళ్ళు అయితే క్రాకర్స్ కాల్చడం అయితే స్టార్ట్ చేశారు. తాతగారు అయితే ఫుల్ ఫైర్ లో ఉన్నారు. ఈలోపే ఫ్రెండ్స్ అంతా గ్యాదర్ అయ్యి గిఫ్ట్ తీసుకొని స్టేజ్ బ్యాక్ అయితే వచ్చేసాము. ఎంతసేపు ఫంక్షన్ అని చెప్పా కానీ ఫంక్షన్ ఎందుకు చేస్తున్నారో చెప్పలేదు కదా. ఇక్కడ ఉన్నారు కదా ఈ చెల్లెల వాళ్ళకి మెచ్యూర్ ఫంక్షన్ అయితే చేస్తున్నారు. ఈ హాల్ ఎలా ఉంటుందో చూపిస్తా చూడండి. అండ్ ఇక్కడైతే సెంట్రల్ ఏసీ ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇదైతే మినీ ఫంక్షన్ హాల్ మాత్రమే. ఫంక్షన్ హాల్ పక్కనే డైనింగ్ హాల్ అయితే ఉంటుంది. ఈ డైనింగ్ హాల్ లో సెంట్రల్ ఏసీ కూడా ఉన్నది. ఇంకా మేము కూడా తినడానికి అయితే కూర్చున్నాం. మా వాడైతే మాకు ఏర్పాట్లు అయితే మామూలుగా చేయలేదు. అండ్ ఈ రోజు వీడియో అయితే ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.